ఓం శ్రీ గురుభ్యో నమః. గురుదేవుడి పాదపద్మములకు నమస్కరిస్తూ ఈరోజు మనము చెప్పుకోవలసిన అంశం ఏమనగా కర్మ అంటే వివరణ గురించి తెలుసుకుందాం. ఆత్మీయ బంధువులందరూ ఈ విషయాన్ని గురించి అవగాహన చేసుకుంటారని నా మనవి. కర్మ అనగా పని చేయడము. ఈ కర్మ ఎలా ఉంటుంది అంటే, మనం నిత్య జీవితంలో కర్మని ఆచరించేటప్పుడు పుణ్యకర్మలు, పాపకర్మలు అని చెప్పుకుంటూ ఉంటాం. పుణ్యకర్మలు అంటే యజ్ఞ యాగాదులు చేయడం, క్రతువులు చేయడం, దాన ధర్మాలు చేయడం, అన్నదానాలు చేయడం, ఇలా అనేక రకాలుగా పుణ్యకర్మలుగా చెప్పబడుచుంటాయి. అలాగే పాపకర్మలు అంటే ఎవరినన్నా మోసం చేయడం, దగా చేయడం, అబద్ధాలు ఆడడం, అధర్మముగా ప్రవృత్తితో ఉండడాన్ని మనం ఆ కర్మని పాపకర్మ అని చెప్తాం. మనం చెప్పుకోవాల్సిన అంశము ఈ పుణ్యకర్మల గురించి, పాపకర్మల గురించి కాదు. మానవ జన్మకి మనం ఖచ్చితంగా 3 కర్మలు ఆపాదింపబడుతూ ఉంటాయి. అవి ఏంటి అనగా, ఆధ్యాత్మిక పరంగా ఆ 3 కర్మల్ని సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ అని చెప్తారు. సంచిత కర్మ అంటే మనం గత జన్మల్లో చేసినటువంటి పాపపుణ్యాల యొక్క నిలవలు. అంటే మనం బ్యాంకులో డబ్బు ఎలా దాచుకుంటామో అలాగా గత జన్మల నుంచి మనకు వచ్చినటువంటి పాపపుణ్య క్రతువుల నుంచి లభించిన ఫలాన్ని సంచిలో దాచుకున్నట్టే దాచుకుంటాం. దాన్ని సంచిత కర్మ అంటాం. ఇక ప్రారబ్ధ కర్మ అంటే మనం ప్రస్తుతం జీవిస్తూ అనుభవిస్తున్నటువంటి సుఖదుఖాలు ఏవైతే ఉన్నాయో, పుణ్యకర్మ అంటే భోగభాగ్యాలని అనుభవించడం, మహాధనవంతులుగా ఉండడం, పండితులుగా కీర్తిని గడించటం, ఇంకా అనేక ఆనందకరంగా ఉన్నటువంటి విషయాలన్నీ కూడా పుణ్యకర్మ ద్వారా మనకి ప్రాప్తించినట్లు తెలుస్తుంది. అదే పాపకర్మ నుంచి అయితే ఈ ప్రారంధంలో అనేక కష్టాలు, శారీరక రోగాలు, మానసిక ఒత్తిడులు ఇవన్నీ కూడా మనకి పాపకర్మ నుంచి సంభవించినవి అని తెలుస్తుంది. ఇవన్నీ అనుభవించేటప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి దానిని ప్రారబ్ధ కర్మ అని అంటాము. మన కలియుగ ధర్మం ప్రకారము ఇప్పుడు నడుస్తున్నటువంటి జీవన విధానంలో మన కర్మ ద్వారా ఏ ఫలితం అయితే వస్తుందో అది పుణ్యమైన పాపమైన వెంటనే అనుభవించేటట్టుగా ఇప్పుడు పరిస్థితులు ఉన్నాయి అని మన పెద్దలు వచిస్తున్నారు. ఇక ఆగామి కర్మ అనగా మనం చేయబోయే పనుల ద్వారా వచ్చేటటువంటి ఫలితము. అది పుణ్యమైన అవ్వచ్చు, పాపమైన అవ్వచ్చు. చేయబోయే పనుల నుంచి వచ్చే కర్మని, అంటే రాబోయే కర్మని మనం పాపకర్మ కాకోకుండా మన బుద్ధి యందు మనం ఉండి, మనం దైవ కార్యక్రమాల్లో కానీ, దాన ధర్మాల్లో కానీ, మంచి కార్యక్రమాల్లో పాల్గొని ఆ కర్మను చేయడం వల్ల పాపకర్మలు తగ్గింపబడి పుణ్యకర్మలు ఎక్కువ చేయడం వల్ల ఆగామి కర్మ నుంచి మనకి ఎక్కువ పుణ్యం రావడానికి అవకాశంగా ఉంటుంది. ఇది మరలా కలియుగ ధర్మమే కాబట్టి ఆ కర్మను కూడా మనం వెంటనే అనుభవిస్తాము అని పెద్దలు వచిస్తున్నారు. ఆగామి కర్మ తిరిగి సంచితంలో కూడా చేరుకుంటుంది. మనం చేసిన పాపపుణ్యాలన్నీ మరు జన్మలో అనుభవిస్తాం. ఇప్పుడు ఏం చేస్తున్నావో వచ్చే జన్మలో అవి నీవు అనుభవించవలసి ఉంటుంది అని హెచ్చరికగా మన పూర్వీకులు మనల్ని మందలింపు చేస్తూ ఉంటారు. కాబట్టి యోచించి మనం ఎలాంటి కర్మలను చేయాలి అనేది మనకు బుద్ధిగా అప్పచెప్పాలి. అసలు దీని అంతటికీ మూల కారణం ఏమిటి అని తెలుసుకున్నట్టయితే దాని గురించి మీ ముందు ఒక చిన్న మాట చెప్పదలుచుకున్నాను. ఏమిటంటే, అది పలికేటిది భాగవతమట, పలికించువాడు రామభద్రుడట, నే పలికితే భవహరమగునట అని పెద్దల వాక్యం రామదాస్ గారు పద్యంలో చెప్పి ఉన్నారు. పలికేది భాగవతం చెప్తున్నాను, పలికించేవాడు రామభద్రుడేను అంటే సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మే. రామభద్రుడు అంటే బలరాముడు, ఆయనకి అనుచరుడుగా ఉన్న భద్రుడుగా ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అని అర్థము. పలికించేది రామభద్రుడట. బలరామకృష్ణుల్ని బలభద్రులు అని కూడా అంటారు. రామభద్రుడట నే పలికితే భవహరమగునట. భవహరము అంటే జన్మం లేకోకుండా ఉండడమే భవహరము, అంటే జన్మరాహిత్యం పొందడము అని అర్థము. ఆ పద్యం యొక్క తాత్పర్యాన్ని, అర్థాన్ని మనం ఆపాదించుకొని తెలివి తెచ్చుకొని నిష్కామిగా ఏ గుణాన్ని అంటించుకోకుండా చేసేది
చేయించేది కూడా ఆ పరమాత్మే అని మనం ఎటువంటి గుణాలకి లోబడకుండా సాక్షితత్వంతో గనక నిష్కర్మలుగా చేయడం. నిష్కర్మ అంటే ఏ కర్మ మనకు అతుక్కోకుండా కర్మరహితులుగా చేసేది సర్వవ్యాపి అయిన పరమాత్మ స్వప్రకాశుడే అనే భావాన్ని మన మనస్సునందు హృదయమునందు సుస్థిరముగా స్థాపించుకొని అదే భావంతో భగవతార్పితంగా మనం కర్మలను ఆచరించినట్లయితే ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా నడిచి ఆ పరమాత్మ చేత మనం జీవింపబడుతున్నాము. ఆయనకు అన్యముగా మనం లేము. సర్వకాల సర్వావస్థల యందు సర్వవ్యాపి అయిన ఆ పరమాత్మనందే మనం జీవించుచున్నాము అనే భావంతో ఉన్నట్లయితే ఏ గుణము మనకు అంటదు, ఏ కర్మ మనకు అంటకోకుండా నిష్కాములుగా నిష్కర్మ యోగాన్ని మనం ఆచరించగలుగుతాము. అదే కర్మయోగ సుబోధిని మనకు బోధిస్తుంది. ఇహపర సాధనగా మనం ఇహముకు పనికొచ్చేటట్టుగా పరానికి పనికొచ్చేటట్టుగా సాధకులుగా మనల్ని తయారు చేయగలుగుతుంది. అందువల్ల మనం ఈ సత్యాన్ని గ్రహించి మనం ఇహపర సాధన చేస్తూ ముందుకి సాగుతూ మాటల్లో చెప్పడం కాదు, చేతుల్లో మనకు తెలిసిన ఆ కొంచాన్నైనా సరే బాబా చెప్పిన ఆ ప్రకరణని అనుసరణ చేస్తూ దాని గురించి మనం ప్రయాస లేకోకుండా సునాయాసంగా రాజయోగ మార్గంలో తత్వజ్ఞానాన్ని తెలుసుకొని మనందరము తరించాలన్నదే నా అభిలాష. బాబా గారి యొక్క పాదపద్మాలకు మరొకసారి నమస్కరిస్తూ ఆయన యొక్క మహాసంకల్పం మానవాళి పట్ల నెరవేరాలని అందుకు గానుగా ఉడతగా ఈ చిన్న రేణువుని ఆయన పాదాల ముందు ఈ దేహము మన ప్రాణాలు గురువుకు అర్పించమన్న నానుడిగా ఈ తనువు ఈ మనసు అన్ని గురువుకి సమర్పణ చేస్తూ ఈ చిన్న కార్యక్రమం ద్వారా ఆత్మీయ బంధువులకి మేలు చేయాలన్నదే నా ఆకాంక్ష. నేను ఎటువంటి అనుభూతినైతే బాబా చెంతకు చేరి ఆయన దివ్య గ్రంథం నుంచి గ్రహించిన జ్ఞానాన్ని, నాకు అనుభవపూర్వకంగా తెలుసుకున్న జ్ఞానాన్ని మీకు చెప్పాలనే సదుద్దేశంతోనే ఈ ప్రయత్నాలు చేస్తున్నా. ఇందు ఏదైనా మిమ్మల్ని బాధపెట్టిన ఎడల నన్ను క్షమించి మన్నించి సర్వజీవుల్లోనూ 84 లక్షల జీవరాశుల్లోనూ ఉన్నది ఆ పరమాత్మే. ఎవరిని మానసికంగా శారీరకంగా బాధ పెట్టుకోకుండా మనకు ప్రాప్తించినది ఏదైనా పుణ్యఫలమావని పాపఫలమావని గత జన్మల నుంచి వచ్చిన ప్రారబ్ధ సంచిత ఆగామి కర్మల్ని గురు సమక్షమున అనుభవిస్తూ ఆ దయాళుడి యొక్క కరుణ కృపా కటాక్షములు పొంది కొండంత బాధని గోరంతలో పోగొట్టునట్లుగా ఆ మహనీయుడి యొక్క దయకు పాత్రురాలు అవ్వాలనే ఆకాంక్షతో తెలుసో తెలియకో ఎవరినన్నా బాధించినా నన్ను క్షమించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఆత్మీయ బంధువులకి నమస్కరిస్తూ నన్ను మీ యొక్క ఆశీస్సులతో ముందుకు నడిచే భాగ్యాన్ని ప్రసాదించమని ఆ దేవదేవుడైన ఆ స్వప్రకాశుణ్ణి గురుదేవుల్ని ప్రార్థన సలుపుతున్నాను. జై శాంతి, విజయశాంతి, దివ్యశాంతి.